This is a Teja News Television broadcast. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో గ్రామ సభ సమావేశం ప్రశాంతంగా నిర్వహించబడింది. గ్రామ సర్పంచ్ ఏదెల స్వాతిక అధ్యక్షతన ఉప సర్పంచ్ ప్రశాంత్ మరియు పాలకవర్గం వార్డు సభ్యుల సమక్షంలో ఈ సమావేశం జరిగింది. గ్రామంలోని ప్రస్తుత సమస్యలు, అభివృద్ధి పనులు మరియు ప్రజా అవసరాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజల అభిప్రాయాలను వినిపించుకునే అవకాశం కల్పించిన సర్పంచ్ ఏదెల స్వాతిక గ్రామాల అభివృద్ధి కోసం బాధ్యతగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న త్రాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుధ్యం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ గ్రామసభ కార్యక్రమానికి అన్ని కుల సంఘాల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం సమర్థవంతమైన వాతావరణంలో సాగి గ్రామాభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నాతో పాటు ఎన్నికైనటువంటి మా పాలక మండలి వర్గానికి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ సభ్యులకు, బీబీపేట గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డిసెంబర్ 22, 2025 మేము ప్రమాణ స్వీకారం చేసి పాలక మండలి బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి నేటి వరకు మా పాలకవర్గం తీర్మానంతో చేసిన పనులు. ఫస్ట్ ఒకటి రామరెడ్డిపల్లికి బస్ సౌకర్యాన్ని ప్రారంభించాము. దానికోసం ఏంటంటే మనం వచ్చిన ఉప మేనేజర్ గారు చెప్తే అదొకటి చేసాము. ఇంకొకటి మిషన్ భగీరథవి వాటర్ ఫ్లో అంటే ఉదయం సాయంత్రం 2 పూటలు ఇవ్వడానికి కారణం ఏంటంటే సింగిల్ ఫేజ్ మోటార్స్ ఏంటంటే కరెంట్ బిల్ భారాన్ని తగ్గించుకోవడానికి అన్నట్టు మేము ప్లాన్ చేసుకున్నాము. ఇంకొకటి నిన్నగాక మొన్న హైదరాబాద్ జేబీఎస్ వరకు బస్ సౌకర్యాన్ని కల్పించాము. ఇంకొకటి ఈసారి ఉన్నట్టు బిఎస్ఎన్ఎల్ టవర్ వద్ద క్లీన్ చేయించింది చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ కోసము అది ప్రతిపాదన చేయడం అయింది. బేల పుష్ప గారి ఇంటి వెనుక ఉన్న గ్రామ పంచాయతీ స్థలంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణం మంజూరు అనుమతి ఇప్పించడం అయింది. నిర్మాణం కొనసాగుతుంది. మరొకటి నిర్మించుటకై ప్రతిపాదించడమైంది. ఇక్కడనే బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గరనే ఇంకొకటి పశు వైద్యశాల నూతన భవనం, టవర్ పక్కన ఉన్న 100% పారిశుద్ధ్యం సాధించుటకు ఎన్ఎంఆర్ అదనపు